ప్రొఫెసర్ల లాబియింగ్ పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నట్టు ప్రచారం ఉద్యోగ విరమణ వయసు పెంపునకు యత్నం అగ్రి వెటర్నరీ ఉద్యాన యూనివర్సిటీల్లో డిమాండ్ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం నేడే ఉత్తర్వులు కీలక ఉద్యోగుల రిటైర్మెంట్ పాత తేదీతో జీవో తెచ్చేందుకు తాజా కసరత్తు సీఎం అపాయింట్మెంట్ కోరిన అధికారులు వ్యవసాయ వెటర్నరీ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు పెంపునకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంతో భారీ ఎత్తున ల్యాబింగ్ చేస్తున్నట్టు సమాచారం దీంతో శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది ఈ అంశంపై ఆయా యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది శుక్రవారం వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన పలువురు కీలక ఉద్యోగులు పదవి విరమణ పొందనున్నారు దీంతో ఈ లోపే వయసు పెంచాలని ఇదేం పోయే కాలమే మీరు విరమణ జరిగితేనే మీరు రిటైర్మెంట్ ఇస్తేనే మళ్ళీ యువకులు లక్షలాదిగా ఉన్నారు 30-40 లక్షల మంది ఉన్నారట నిరుద్యోగులు మిమ్మలను దించేస్తేనే కదా మళ్ళీ వాళ్ళకు నోటిఫికేషన్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది 60 సంవత్సరాలు ఉండే విరమణ దాన్ని కాస్త ఇప్పుడు 62కో 63కో పెంచాలని చూస్తాను ఉద్యోగ విరమణ వయసు పెంచమని అట ఇగో ఈ యూనివర్సిటీ వ్యవసాయ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ ఉద్యాన యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు ఆర్జీ పెడుతున్నారట ముఖ్యమంత్రి గారికి ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచండి సార్ అని ఎందుకంటే దీంట్లో పెద్దగా పనులు కూడా ఉండేది వ్యవసాయ శాఖలో వెటర్నరీలో ఉద్యాన శాఖలో మంచిగా దోమలు కొట్టుకుంటూ ఉందామా ముసలోడుగా కట్ట పట్టుకొని పోయినట్టు పోయి తిరిగేద్దాము 2 లక్షలు 3 లక్షల అకౌంట్లో పడుతుంది తిందాం ఇది పెంచవద్దు దయచేసి ఎందుకంటే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నారు మన దగ్గర ఈ ఖాళీలు భర్తీ అయితేనే మళ్ళీ మీరు ఉద్యోగాలు వేసేదానికి అవకాశం ఉంటుంది